2 లక్షల రుణమాఫీ తెలంగాణ గట్టు మీద విపక్షం నిగ్గదీసి అడుగుతున్న డిమాండ్ ఇది. దీనిపైన స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఆయన గట్టి భరోసా ఇస్తున్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ జరుగుతుందన్న క్లారిటీ ఇచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటున్నారు రేవంత్. ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ చేయలేకపోయిన విషయాన్ని ఆయన తెలియజేశారు. 68 లక్షల రైతులకు ఈ రుణమాఫీ చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను